గ్రామాల్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛతగా ఉండాలనేదే ప్రభుత్వ ధ్యేయమని కందుకూరు డీఎల్పీఓ కృష్ణమోహన్ తెలిపారు. కొండాపురం మండలం గొట్టిగుండాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు డివిజన్ స్థాయిలో ఈవోపీఆర్డీలకు శిక్షణా కార్యక్రమం జరిగింది. స్థానిక చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద కొండాపురం ఎంపీడీఓ ఆదినారాయణ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. అందరూ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ ఘన, వ్యర్థ పదార్థాలు, తడి, పొడి, హానికర చెత్త పదార్థాల గుర్తింపుపై, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏ విధంగా వినియోగంలోకి తీసుకురావాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా కేంద్రాల్లో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, గ్రామాల్లో మృతి చెందే పశుపక్షాదులకు అంతిమ సంస్కరణ వాటిక ఏర్పాటు వంటి వాటిపైన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండలరావు, ఎంపీటీసీ మల్లికార్జునరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నేను డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కందుకూరు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీయుత కమిషనర్ గారి ఆదేశాల మేరకు అట్లే మన ప్రభుత్వము వారు నిర్దేశించేటువంటి ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం కింద మనకి గతంలోనే ఈ గ్రామ పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మనం నిర్మించుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆ యాక్టివిటీస్ అనేది కొంచెం మందగించినాయి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఇది చురుకుగా ఈ యొక్క శానిటేషన్ కార్యక్రమంలో బాగా ఉధృతం చేసేసి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలని అన్నింటినీ కూడా ఈ ప్రజలకు అంటురోగాలు ఏమీ ఇది కాకుండా ఈ స్వచ్ఛత అనే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎస్డబ్ల్యూపీ షెడ్లన్నింటినీ కూడా ఫుల్లీ ఫంక్షనింగ్లో పెట్టేమని చెప్పి మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆదేశించడం జరిగింది. అట్లే మా కమిషనర్ గారు, డిఓ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్లు నిర్వహించబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డిపిఓకి, డిఎల్పిఓస్కి అందరికీ కూడా కొడవలూరులో ఫస్ట్ ట్రైనింగ్ జరిగింది. అంటే అవేర్నెస్ పోతే హౌ టు ఎలా ఈ యొక్క ఎస్డబ్ల్యూపీసీ యాక్టివిటీస్ని ఘన వ్యర్థ పదార్థాలని డివైడ్ చేసేసి చేసే ప్రక్రియ అనేది ఎలా చెత్తని ఎలా తొలగించాలి, ఎస్డబ్ల్యూపీసీని ఎలా ఫంక్షనింగ్లోకి తీసుకోవాలి, వర్మీ కంపోస్ట్ని ప్రొడక్షన్ చేసేసి అది అమ్మేసి వర్మీ రైతాంగానికి కూడా ఆ వర్మీ ఎరువుని ఇచ్చేసి సేంద్రియ ఎరువుని ఎలా గ్రామ పంచాయతీ ఇన్కమ్ చేయాలి, పోతే శానిటేషన్ ఇచ్చేసేసి స్వచ్ఛంగా గ్రామాన్ని ఉంచాలి. దానివల్ల ఏంటంటే అంటురోగాలు రాకుండా ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారు. ఈ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చేసింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క ఫస్ట్ ఈఓఆర్డీసీ ఈరోజు మనం శిక్షణ ఇవ్వడానికి కొండాపురం మండలంలోని మన కందుకూరు డివిజన్లోని కొండాపురం మండలంలోని గొట్టిగుండాల గ్రామానికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా మనం ఎస్డబ్ల్యూపీసీలో కొంత ఏమేమి చేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం డిస్కస్ చేసుకుంటే అందరూ కూడా ఎల్టీసీలో అంటే అన్ని వస్తువులు గల ఒక ఎస్డబ్ల్యూపీ షెడ్లో ఈ ట్రైనింగ్లు నిర్వహించమంటున్నారు. ఎందుకంటే అక్కడ అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి అసలు కాన్సెప్ట్ ఏంది, A to Z ఏమేమి చేయాలి అనేది అక్కడ చెప్తారు కాబట్టి. అట్లే పశుపక్షాదుల అంతిమ సంస్కార వాటికి కూడా ఒకటి పెట్టమన్నారు. అతను ఎందుకంటే మనకి అనాథ ఈ యొక్క జంతువులు కానీ పశువులు కానీ చనిపోతే అక్కడ మనము పూర్తి చేసే విధానం. అతనే ఇంధన వనరుల సమీకరణ కేంద్రం అని ఒకటి. అంటే అది కూడా ఏంటంటే ఏమన్నా ఇల్లు కట్టుకుంటూ ఏదన్నా అలాంటి వేస్ట్ వేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా అడ్డం లేకుండా గ్రామ పంచాయతీ ఏరియాలో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవి కూడా ఒక లొకేషన్. ఈ రకంగా ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఇంధన వనరుల నిల్వ కేంద్రం, పశుపక్షాదుల అంతిమ సంస్కార వాటిక, ఎస్డబ్ల్యూపీసీ వర్మీ కంపోస్ట్ తయారీ, ఇదంతా ఒక మంచి కాన్సెప్ట్ తోటి గవర్నమెంట్ మనకి ఒక ఛాలెంజ్ ప్రోగ్రామ్ చెప్పింది. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి, వాళ్ళ అవేర్నెస్ ఇవ్వడానికి యూఆర్డీసీ ముందు కూలంకషంగా, ఎందుకంటే వాళ్ళ మండలాల్లో పోయి మళ్ళీ ప్రతి పంచాయతీలో ఇలానే చేయాలి కాబట్టి సెక్రటరీ చేత, సర్పంచ్ చేత ఈరోజు వాళ్ళకి అవేర్నెస్ కోసం వాళ్ళకి హ్యాండ్సమ్ ప్రోగ్రామ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.